దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా తన ప్రియకుమారుడైన యేసయ్య నామమున మనం ఏది అడిగినను దానిని నేను చేతును అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మనమందరము మన ప్రభు అయిన యేసయ్యను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మన ప్రభువు తండ్రి ఎదుట మన మనవులను గూర్చి వేడుకుంటాడు. మన తండ్రి మనల్ని ప్రేమించి మన మనవులను ఆలకిస్తాడు. మన జీవితంలో ఉన్న కొదువులను లోటులను తీరుస్తాడు. యెహోవాను ప్రేమించే వారిని తండ్రి ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి మనం అందరము మన యేసయ్య నామమున దేనిని అడిగినను మన తండ్రి తన ప్రియకుమారుని యందు మహిమపరచుటకే దానిని చేస్తాడు. మనమందరము మన యేసయ్య నామమందు విశ్వాసం ఉంచాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. యేసయ్య నామమున మనం ఏది అడిగినను తండ్రి అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలులు మన జీవితంలో చేస్తాడు. గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.